ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఆలస్యం అవుతుంది. అడుగడుగున అవరోధాలు, తీవ్రమైన లోపాల కారణంగా సార్ కార్యక్రమం ఎప్పటికి పూర్తవుతుందో అనే ఆందోళన సర్వత్రా వ్యాపించింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఇంతకీ ఆ లేఖలో ఏముంది? ఓటర్లకు అందని ఎన్యూమరేషన్ ఫారాలు, డిజిటలైజేషన్ కార్యక్రమంలో సాంకేతిక సమస్యలు, అడుగడుగున అవరోధాలు, సిగ్నల్ సమస్యలతో అప్లోడ్ కాని ఫోటోలు, ఇలా ఒకటేమిటి అనేక అవరోధాలతో ఏపీలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కార్యక్రమం జరుగుతోంది. గత నెల 15న ప్రారంభమైన ఈ సర్ కార్యక్రమం ఈ నెల 14తో ముగియాలి. ఈ నెల రోజుల్లో మొత్తం 4.16 కోట్లకు పైగా ఓటర్ల జాబితాను సవరించాల్సి ఉంది. బూత్ లెవెల్ అధికారులకు ఈ మేరకు ట్రైనింగ్ ఇచ్చారు. అయినప్పటికీ వారు అనేక అవరోధాలతో పూర్తి స్థాయిలో పనిచేయలేకపోతున్నారు. దీంతో ఇప్పటికే 16 రోజులు గడిచినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 30% మాత్రమే డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయింది. మిగతా 70% మిగిలిన 11 రోజుల్లో ఎలా జరుగుతుందో ఎన్నికల సంఘానికే తెలియాలి. ముందుగా ఇంటింటికి బిఎల్ఓలు వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వాలి. ఓటర్లు దాన్ని పూర్తి చేశాక తిరిగి తీసుకుని డిజిటలైజేషన్ చేయాలి. కానీ చాలా చోట్ల ఎన్యూమరేషన్ ఫారాలే ఇవ్వలేదు. ఇక డిజిటలైజేషన్ ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ అంతుపట్టడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం కార్యక్రమాన్ని మరో నెల రోజులకు పెంచాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. రాజ్యాంగం ప్రకారం, చట్ట నియమ నిబంధనల ప్రకారం ప్రతి అర్హుడైన ఓటరుకు ఖచ్చితంగా ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయాలి. అలాగే ఓటర్ల నుంచి సేకరించిన సమాచారాన్ని అదే ఖచ్చితత్వంతో డిజిటలైజేషన్ కూడా చేయాలి. ఓటర్లకు వచ్చే ప్రతి అనుమానాన్ని నివృత్తి చేయాలి. ఈ విధి విధానాల్లో ఏ చిన్న అవరోధం వచ్చినా చట్ట వ్యతిరేకంగా జరిగినట్టే. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో బిఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశామని చెప్తున్నప్పటికీ వాస్తవానికి అత్యధిక మంది ఓటర్లకు అవి అందలేదన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఫిర్యాదులు నిజమని తేలితే దాని ప్రభావం అత్యంత తీవ్రమైనది. ఎస్ఐఆర్ ప్రక్రియ యొక్క మౌలిక సూత్రమే ప్రతి ఓటర్కి ఎన్యూమరేషన్ ఫారాన్ని వ్యక్తిగతంగా అందించడం. తద్వారా వారి వివరాలను పరిశీలించి అవసరమైన సవరణలు చేసుకునే అవకాశం కల్పించడం. కానీ అది సక్రమంగా జరగకపోతే ఇక ఎస్ఐఆర్ ఎలా పూర్తవుతుంది? ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీపై ర్యాండమ్గా చెక్ చేయాలని సీఈఓని కోరింది. ఇక గిరిజన, అటవీ ప్రాంతాలతో పాటు నెట్వర్క్ లేని ప్రాంతాల్లో ఉన్న సమస్యలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. మొబైల్ నెట్వర్క్, ఇంటర్నెట్ సదుపాయం లేని ఏరియాల్లో అప్లోడ్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఈ సమస్య పరిష్కారంపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి వివరించింది. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎలాంటి ఎన్నికలు కూడా జరగనందున కొంచెం సమయం తీసుకునైనా ఖచ్చితమైన ఓటరు జాబితాను ముద్రించాలని, అందుకోసం ప్రస్తుత సర్ కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. అది జరగాలంటే కనీసం ఒక నెల రోజులైనా సర్ కార్యక్రమాన్ని పొడిగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి సూచించింది.